ఇది మన జగద్గిరిగుట్ట జాతర రెండో రోజు. ఈ రోజు మధ్యాహ్నం స్వామివారి కళ్యాణం ఉందని చెప్పి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఈ రోజు మన జగద్గిరిగుట్ట వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మీలో ఎంతమంది కళ్యాణంకి వచ్చారో కింద కామెంట్ చేయండి. రేపు మన స్వామివారి ఊరేగింపు ప్రోగ్రామ్ అయితే ఉంటది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే ఉంటది. నేను కూడా వస్తున్నా, మీరు కూడా రండి. చాలా అంటే చాలా బాగుంటది. స్వామివారి కళ్యాణం అయిపోగానే మీకు అప్డేట్ ఇద్దామని చెప్పి ఒక ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఎందుకంటే మన జగద్గిరిగుట్టలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో జాతర ఎంత ఫేమస్, మన గాజుల రామారంలో ఉన్న శ్రీ చిత్తారామ జాతర కూడా అంతే ఫేమస్. మన చిత్తారామ బ్రహ్మోత్సవాలు అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయినాయి. ఈ నెల 23 నుంచి ఈ నెల 30 వరకు అయితే ఉంటాయి ఉత్సవాలు. మనకి మెయిన్ జాతర వచ్చేసి 25వ తారీఖున అయితే ఉంటది అనమాట, ఆదివారం రోజు. నేనైతే ప్రతి సంవత్సరం ఈ చిత్తారామ దేవస్థానానికి అయితే ఖచ్చితంగా వస్తాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 2 గంటల లైన్ లో నుంచి నా దర్శనం కోసం. చాలా అంటే చాలా బాగుంటది జాతర. ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తారు. అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం కూడా సమర్పిస్తారు. ఇలాంటి పండుగ మనకి సంవత్సరంలో ఒకసారి వస్తది. ఖచ్చితంగా విజిట్ చేయండి. అమ్మవారు ఊరేగింపు ప్రోగ్రామ్ కూడా ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. ప్రతిసారి అమ్మవారి జాతర అయితే ఫస్ట్ అయిపోయేది, తర్వాత మన వెంకటేశ్వర స్వామి జాతర అయితే అయ్యేది. కానీ ఈసారి మాత్రం అమ్మవారి జాతర లేట్ అవుతుంది. ఇంకా మీరైతే లేట్ చేయకండి. ఈ నెల 25వ తారీఖు ఆదివారం గుర్తుపెట్టుకోండి. ఇంకా జాతర గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.